నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వల్లభనేని వంశీ ఆల్రెడీ జైల్లో ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఆయనకి భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఆయనకి బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. తర్వాత ఆయనకి బెయిల్ వస్తుందా రాదా, తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. వల్లభనేని వంశీ జైల్లో ఉంది, మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఆయనకి భూ అక్రమ రిజిస్ట్రేషన్ దానికి సంబంధించి బెయిల్ కావాలని కోరుతున్నాడు. మరి బెయిల్ వస్తుందా రాదా, తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి మేడం? వల్లభనేని వంశీ ఇతను ఆల్రెడీ ఇదే విషయం గురించి పలుసార్లు బెయిల్కి అప్లై చేయటం, కోర్టు దాన్ని కొట్టివేయటం జరిగింది. ఎందుకు కొట్టివేస్తుంది, అతను దానికి ఎందుకు అనర్హుడయ్యాడు అని అంటే, అతను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒకప్పుడు మరి అతన్ని ప్రజలు ఏ విధంగా చూసుకోవాలి, ప్రజలు అతనికి ఓటేశారు. ఓటేసినప్పుడు ఆ గ్రామాల్లో, ఆ నియోజకవర్గంలో, ఆ మండలాల్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి మంచినీటి సమస్యలు ఉన్నాయి, ఆ రోడ్లు సమస్యలు, ఇవన్నీ కూడా అతను హ్యాండ్ ఓవర్లో జరగాల్సిన విషయాలు. కానీ అవన్నీ మానేసి ఇతను చేసిన పని ఏంటి, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తిట్టడం, రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, ఇరు వర్గాల మధ్య కూడా విద్వేషాలు రెచ్చగొట్టడం, అదేవిధంగా టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కేసు ఒకటి అంతకుముందు. కానీ దానికి సంబంధించి అతను ఏం చేశాడు అని అంటే, అక్కడ ఎవరైతే ఒక మనకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో సత్యవర్ధన్ అని, అతను కిడ్నాప్ చేయటం అసలు మరీ దారుణం. అది ఇప్పుడు అతను జైల్లో ఎందుకుంటున్నాడంటే, ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఉంటున్నాడు. ఎవరైతే సత్యవర్ధన్ అని ఉన్నాడో, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం, వన్ డే వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం హైదరాబాద్లో, అదేవిధంగా రిటర్న్ అతను మళ్ళీ వైజాగ్ పంపించడం, ఇవన్నీ జరిగిన తర్వాత పోలీసులు ఇతను అరెస్ట్ చేసి విచారణకి కూర్చోబెట్టినప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటే ఇతను మాట్లాడే మాటలు ఏంటంటే, ఓహో అతనే సత్యవర్ధన, ఆ విషయం నాకు తెలియదు అని. నిజంగా ఎలా ఉందంటే, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భలే గమ్మత్తుగా అంటారు చూసారా, అలా గమ్మత్తుగా ఉండిద్ది వీళ్ళ ప్రవర్తన అంతా కూడా. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరి ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తాడో తెలియదు, కానీ వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళు చెప్పే ఆన్సరు, మన విజయసాయి రెడ్డి కూడా అలానే అంటున్నారు. ఆయన కూడా ఏంటి, నేను కొన్నిటికి మాత్రమే ఆన్సర్ చేయగలుగుతాను, మిగతావన్నీ కూడా రాజ్ కసిరెడ్డి అలాగే ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నాడో వాళ్ళు చెప్పాల్సిన సమాధానం అని. మరి ఆ రాజ్ కసిరెడ్డి అనే అతను ఆడియో పంపించేసి బట్టే బాస్ అని చెప్పి మాట్లాడాడు. నిజంగా ఇది ఎలా ఉందంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనుకుంటుంది ఒకటే మాట అనుకుంటున్నారు, మరి A1 ఏమో బోసుడికే, A2 ఏమో బట్టేబాజ్ అయ్యాడు ఇప్పుడు, మరి వీళ్ళ పార్టీలో అందరూ ఇలానే ఉంటారా అని. మరి అదేవిధంగా వల్లభనేని వంశీ చేసిన ఏదైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి వాళ్లే ఒకదాన్ని కప్పించుకునే ప్రయత్నంలో ఇంకో తప్పు చేయటం, అబద్ధాన్ని బయటకు రానియకుండా చేయటానికి ఇంకో అబద్ధం, ఈ విధంగా అబద్ధాలు ఆడుకుంటూ తప్పులు చేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటూనే పోతున్నారు వీళ్ళు. అదే ఉచ్చులో వాళ్ళు బిగుసుకుంటున్నారు. ఈ రోజున అందరికి అదే జరుగుతుంది. ఇక్కడ ఒకటి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వాళ్ళ నుంచి వస్తున్న స్పందన ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఏం జరిగింది. ఒకప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో తీసుకెళ్లిన వ్యక్తి వాళ్ళ చెల్లి, తల్లి. మరి వాళ్ళిద్దరు ఈ రోజున ఏం జరిగింది, వాళ్ళల్లో వాళ్ళకే విభేదాలు వచ్చి, వాళ్ళల్లో వాళ్ళకే ఆస్తి తగాదాలు వచ్చి, వాళ్ళల్లో వాళ్ళకే ఇదంతా కూడా జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని బయటకు వచ్చి విడిపోయి ఒకరి మీద ఒకరు దోషణలకి వాళ్ళు తెగబడ్డారు. మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రోజున విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, కసిరెడ్డి, మరి వీళ్ళందరి పేర్లు, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మరి తండ్రి కొడుకులు భలే ఉన్నారు అసలు ఈ పార్టీలో అందరూ కూడా జతలుగా. వీళ్ళంతా ఏం చేస్తున్నారనంటే, వీళ్ళల్లో కూడా ఏదో మొత్తానికి వీళ్ళు పంచుకునే మూటలు ఎక్కడో కానీ మొత్తం మిస్టేక్ జరిగింది, ఎవరికో ఎక్కువ ఎవరికో తక్కువ వచ్చింది. ఈ విభేదాల వల్లే ఎలా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ విడిపోయిందో, వీళ్ళు కూడా పంచుకోవటంలో దాచుకోవటంలో తేడా వచ్చింది కాబట్టి ఈ రోజున బయటకు వచ్చారు. బట్టే బాస్ దగ్గర నుంచి మరి ఇట్లాంటి పిచ్చి మాటలని మాట్లాడుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ దోషులు. మరి అతను అన్నాడు, నేను అతి త్వరలోనే వస్తాను, నాకు కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, నా మీద ఇలా కేసులు పెట్టించారు కాబట్టి వాటికి సంబంధించి నన్ను అరెస్ట్ వారెంట్ కూడా ఉంది, అందుకని చెప్పేసి నేను బయటకు రావట్లేదు, త్వరలోనే బయటకు వచ్చేసి మీడియా మిత్రులందరినీ పిలిచేసి నేను ఒక ఏర్పాటు చేస్తాను మీడియా సమావేశం, దానిలో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి బ్రతుకంతా బయట పెడతాను, అప్పటి వరకు వన్ సైడ్ న్యూస్ అయితే మీరు ప్రచారం చేయొద్దు అని ఆయన క్లియర్గా చెప్పాడు. మరి అతను చెప్పాడు, బానే ఉంది, మాట అన్నంత మాత్రాన అతనేమి మంచివాడని కాదు, ఇతను అన్నంత మాత్రాన ఇతనేం చెడ్డవాడు కాదు, అందరూ దొంగలే అక్కడ. కాకపోతే పంచుకునే దగ్గర వీళ్ళందరికీ విభేదాలు వచ్చినాయి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమైన విషయం. వాళ్ళల్లో ఈ రోజున వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదంతా.
అదే రీతిగా చూసుకుంటే ఈ రోజున వల్లభనేని వంశీ గారిని పదే పదే కోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వకుండా తిరస్కరిస్తుంది అని అంటే, కోర్టు లాస్ట్ టైం కూడా ఒకటే చెప్పింది, మీరు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలను రక్షించాల్సిన మీరు ప్రజల దగ్గర నుంచి ఇట్లాంటి రిజిస్ట్రేషన్లు ఏదైతే ఉన్నాయో భూములకు సంబంధించి మరి అవన్నీ కూడా అక్రమంగా తీసుకొని మీకు మీరుగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా రిజిస్ట్రేషన్లు చేసుకొని మరి ఇట్లాంటి రిజిస్ట్రేషన్లు ఎలా మేము ఇప్పుడు కోర్టు అంటే న్యాయస్థానం, న్యాయబద్ధమైన పనులు మీరు చేయకుండా అన్యాయమైన పనులు చేస్తే మరి న్యాయస్థానానికి వచ్చి ఈ రోజున బెయిల్ అడిగితే న్యాయస్థానం ఒప్పుకోదు, కాబట్టి మీకు బెయిల్ ఇవ్వటం కుదరదు అనేది ఖచ్చితంగా చెప్పింది. ఈ రోజున అతను మళ్ళీ బెయిల్కి అప్లై చేయటం ఏంటంటే పదే పదే ఏదో 4 సార్లు అన్న ఎవరైతే పోసాని కృష్ణమురళి ఇంకేం లేదు, నేను చచ్చిపోతాను, నన్ను ఉరేసుకుంటాను, నేను తెగ కోసేసుకుంటాను అని చెప్పేసి జడ్జి గారినే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన ఘనుడు ఆయన. మరి ఆ విధంగా ఇతను కూడా ఏ విధంగానైనా సరే కొన్ని ఎమోషన్స్ ప్లే చేసి అక్కడ ఏదైనా చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారేమో కానీ ఖచ్చితంగా న్యాయస్థానం అయితే ప్రజల వైపే న్యాయం, ప్రజల వైపే చట్టం, ప్రజల వైపే. ఎందుకంటే ప్రజలు ఆ రోజున వీళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఉండి ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళ వైపే నిలుస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు మానేసి ఇకనైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుండిద్దని చెప్పేసి ఈ రోజున అనుకుంటున్న విషయం. ఈ రోజున శ్రీరెడ్డి కూడా ఆమె మీద కూడా పలు రకాల కేసులు నమోదైనాయని మనకి 2 డేస్ నుంచి వార్తలు హైలైట్గా వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? నిజంగా అసలు ఆవిడ మాట్లాడే భాష ఇప్పుడు ఒక స్త్రీ జాతికే నిజంగా చాలా ఇబ్బందికరమైంది. మరి ఆ రోజున జూన్ 1వ తారీఖు 2వ తారీఖులో కూడా ఆవిడ ఒక రిలీజ్ చేశారు ఒక వీడియో. చాలా అవి ఏంటంటే మనం చెప్పుకోలేని మాటలు. నిజంగా చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఒక 10 మందిలోకి వెళ్తే తలెత్తుకొని తిరగలరా అన్నట్లుగా ఉండి అది మరి ఆ రోజున చాలా అమాయకంగా చేతిలో ఏదో ఒక జపమాల పెట్టేసుకొని ప్రతి ఒక్కరిని క్షమించు అని అడిగితే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు తెలుగు జాతి ప్రజానికం ఎవ్వరూ కూడా దీనికి మేము ఒప్పుకోము, క్షమించే ప్రసక్తే లేదు అని అంటున్నారు. ఎందుకు అంటే ఆమెను క్షమించరాని పదజాలం వాడారు. అంత పరుషమైన భాష, ఆ పదజాలం, ఆ మాటలు, అసలు ఆ ఉచ్చారణ ఎందుకు అసలు మనం అసలు ఎక్కడున్నాము అనేది మర్చిపోయి విచక్షణ కోల్పోయిన మాటలు ఎందుకు మాట్లాడింది అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఖచ్చితంగా ఈ కేసులు ఫైల్ చేయటం, ఆమెను రిమాండ్ చేయాలి, ఖచ్చితంగా విచారణ చేయాలి, శిక్ష అయితే అమలు చేయాలి. ప్రతి ఒక్కరు రెండోసారి అట్లాంటి భాష వేరే వాళ్ళు మాట్లాడకుండా శిక్ష వేయండి అని అయితే కోరుకుంటున్నారు. చాలా భయంకరమైనవి. ఒకరా ఇద్దరా ప్రతి ఒక్కరిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అక్కడ చూస్తే ఎవరైతే మన హోమ్ మినిస్టర్ అనిత గారిని, మరి వాళ్ళని మళ్ళీ క్షమించు ఇంకెప్పుడు మాట్లాడిన అంటే సరిపోయిద్దా? అన్న మాటలను తిరిగి ఇచ్చుకుంటావా? ఎంత భయంకరమైన మాటలు, ఎంత భయంకరమైన మాటలు. మరి సభ్య సమాజానికి మనం ఇదేనా మెసేజ్ ఇస్తుంది? అసలు వాడు వీడు అది ఇది ఇంకంతకంటే భయంకరమైన ఒక లాభాష యూజ్ చేసి ఆవిడ చేసిన పనులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఇదంతా కూడా క్షమించరాని నేరం. వీళ్ళంతా ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనేది ఈరోజు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఒక శ్రీరెడ్డి కాదు, ఒక అనితారెడ్డి కాదు, ఇంకొక ఎవరైతే రెడ్డి గారు అమ్మాయి సుధారెడ్డి కాదు, మరి వర్రా రవీంద్రారెడ్డి, వీళ్ళంతా ఏంటి ఈ బ్యాచ్ అంతా చేస్తుంది ఏంటి? ఎంత భయంకరమైన పోస్టులు వీళ్ళు పెడుతున్నారు, ఎంత ఫోటో మార్ఫింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు సమాజంలో ఈ సోషల్ మీడియా అంటే ఇంత భయంకరమైన ఒక ఇదిగా ఒక భూతంలాగా అనిపిస్తుంది అందరికీ. దానివల్ల చెడిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్లు అంతకంటే ఇంకా భయంకరంగా. మరి శ్యామల, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే అధికార ప్రతినిధిగా ఉండి ఆవిడ చేసింది ఏంటి అంటే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయటం. మరి దాని ద్వారా ఆవిడకు కూడా మరి కోర్టులో ఏదో బెయిల్ రద్దయిద్ది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగానే వీళ్ళందరూ ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా ఈ రోజున అవగాహన కలిగింది. వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. కాబట్టి ఈ రోజున వల్లభనేని వంశీ కానీ, శ్రీరెడ్డి కానీ, లేకపోతే రేపు ఎవరైతే ఆయన ఉన్నారు కొడాలి నాని, అసలు ఐపీ లేకుండా వెళ్ళిపోయారు. మరి అక్కడ ఎక్కడ ఉన్నారో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. మరి ఇట్లాంటి వాళ్ళంతా కూడా క్షమించమని అడిగితే క్షమించరాని నేరాలు చేసిన తర్వాత ఈ రోజున ప్రజలు ఒప్పుకోవట్లేదు.
ప్రజానాయకుడైతే ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు, లేకపోతే రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు, రాజకీయాలు మాత్రం చేయడం అనేది అందరికీ తెలుసు. మరి అట్లాంటి రాజకీయాలు చేయటం చేత కాదు, నాకు రాష్ట్రం కోసం ఆలోచించటమే చేత అవుతుంది. ఈ రోజున రేపటి ఎలక్షన్ కోసం కాదు, రేపు ఎవరైతే భావితరాలు ఉన్నారో ఆ పిల్లల కోసం నేను పాటుపడుతున్నానని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున మనకి అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం అనేది ప్రజల మాట. మరి కాబట్టి ఈ రోజున న్యాయస్థానాలు కూడా నిజంగా ఆలోచనతోటి ఇంతకుముందు ఏ విధంగానైతే అతను బెయిల్ రద్దు చేస్తుందో మళ్ళీ ఆ విధంగానైనా సేమ్ అదే ఉంటుంది. కాబట్టి అదే విధంగా రద్దు అవటం జరుగుతుంది అనేది మాత్రం ఈ రోజున వినిపిస్తున్న మాటలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.